హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియ పల్నాటి వ్లాగ్స్. నా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మీతో సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చేసాను. కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి. చర్చ్లో డ్యాన్స్ ప్రోగ్రామ్స్, స్కిట్స్, గిఫ్ట్స్, హబ్బో ఒకటా రెండా కేక్ కటింగ్స్ అన్నీ ఉన్నాయి. మీకోసం అన్నీ పెట్టేశాను. చూసేయండి. చేతనన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయ చేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయా. నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయా. వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయా. వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయా. యేసయ్యా 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 వందనాలయ్యా. నీ ప్రేమకు వందనాలయ్యా. ఎవర్రా వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారని అనుకుంటున్నారా? మా మిడిల్లో ఉన్న వాళ్ళు ఇద్దరు ట్విన్స్ అండి. మా చిన్నప్పటి నుంచి మా ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు వేరే ఉంటున్నారు అనుకోండి, అది వేరే విషయం. అమూల్య అండ్ సాత్విక. ఒక మాట చెప్పాలంటే మా సిస్టర్స్ అండి. ఇటు సైడ్ ఉన్నది మా అక్క అనమాట, శిరీష. ఆ చెల్లెళ్ళు ఇద్దరు ఇప్పుడు డ్యాన్స్ వేస్తారనమాట. సూపర్గా ఉంటుంది. చూసేయండి, ఇంకా లేట్ ఎందుకు. नाचूंगा गाऊंगा पगलों के समा, होश में ना रहूंगा, मेरा राजा है महान. नाचूंगा गाऊंगा पगलों के समा, होश में ना रहूंगा, मेरा राजा है महान. नाचूंगा खो के अपना स्वाभिमान, अरे रोक है इस मौत का पर्दा दूंगा, मेरा राजा है महान. है नाचूंगा खो के अपना स्वाभिमान, अरे रोक है इस मौत का पर्दा दूंगा, मेरा राजा है మీకు ఇక్కడ ఒక బుడ్డది కనిపిస్తుంది కదా, దాని పేరు శాన్వి అనమాట. మాకు చర్చ్లో న్యూ ఇయర్ అప్పుడు నేమ్స్ రాసి డ్రా తీస్తారు, ఒక 3 మెంబర్స్. దీని పేరు వచ్చింది. చూడండి ఎంత క్యూట్గా ఎలా మాట్లాడుతుందో. దేవుడికి స్తోత్రము. అన్నడికి వందనాలు. అన్నడికి వందనాలు. ఆత్మ నా పేరుయా. నా పేరు సార్వి. నేను ఎల్కేజీ చదువుతున్నా, శ్రీభారతి స్కూల్. మా అక్క పేరు లావణ్య. ఆమేన్. గట్టిగా చెప్పండి కొడదామండి. సరే తీసుకో. అయ్యో, మా ఆయన దగ్గర డబ్బులు కొట్టేశానే. ఎక్కడ దాచిపెట్టాలబ్బా? వంటగదిలో దాద్దామంటే నేను దాచే ప్లేసెస్ అన్నీ అతనికి తెలుసు. బీరువాలో దాద్దామా, చీళ్ళ కింద దాసేద్దాం. వద్దులే, ఆ ప్లేసెస్ కూడా తెలుసు. లాకర్లో దాద్దామన్న పాస్వర్డ్ కూడా తెలుసు. బైబిల్లో దాద్దాం. బైబిల్లో అయితే అసలు నేను బైబిల్ చదవను కదా, డౌటే రాదు. బైబిల్లో దాసేద్దాం. హమేసా బైబిల్లో దాచిపెట్టేసా, ఇంకా కనిపెట్టలేరు మా ఆయన. హలో పాశ్రామ్ గారు, చెప్పమ్మా. నేను ఆరాధన జరుగుతున్నప్పుడు బైబిల్ చర్చిలో మర్చిపోయాను. ఫోటోలు తిరిగే కంగారులో బైబిల్ మర్చిపోయాను. నేను వచ్చే వారం తీసుకుంటాను. అది మీ దగ్గర జాగ్రత్తగా ఉంచండి. ఇక్కడ ఉందమ్మా, ఉంచుతానులే. సరే.
చూసారా, ఇప్పటికీ మనం 2 సంఘటనలు చూసాం. మొదటిది, ఎప్పుడు నేను బైబిల్ చదవనులే, మా ఆయనకి తెలియకుండా డబ్బులు అందులో దాద్దామన్న ఆ ఇల్లాలి యొక్క మాటలు వింటే నాకు ఇప్పటికీ కూడా బాధ కలుగుతుంది. అలాగే ఫోటోలు దిగే కంగారులో పడిపోయి బైబిల్ని మర్చిపోయి అది కాక మళ్ళీ వచ్చే వారం తీసుకుంటాని చాలా ధీమాగా సమాధానం చెప్తున్నారు. ఇవే ఇంకా మీకు చూపించగలిగినవి. మీకు చూపించలేనివి ఇంకా చాలా ఉన్నాయి. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకురావడానికి భారంగా అనుకోకుండా, అలాగే ఈ అంత్యదినాల్లో పరిశుద్ధ గ్రంథాన్ని రోజు ధ్యానిస్తూ మీరు మీ మనసులో నెమరు వేసుకోవాలని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు ఒక 3 త్రిమూర్తులు వెళ్తున్నారు చూడండి. రెడ్ కావాలని అడుక్కుని మరీ తీసుకుంటాం అన్నమాట ముగ్గురు. మామూలుగా ఉండదు. దీంట్లో కూడా మళ్ళీ వరుసగా ఉంటుంది. ఏం చేస్తే అదే చేయాలి అందరూ. యూత్ గర్ల్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ అన్నమాట. బాగా చేస్తారు చూడండి. లాస్ట్ లో మా పాస్టర్ సంపత్ అనే కూడా వచ్చేస్తారు చూడండి. नाचूंगा गाऊंगा पगलों के समा होश में न रहूंगा मेरा राजा है महान नाचूंगा खोके अपना स्वाभिमान अरे रोक है इस मूर्ख का पर्दा दूंगा मेरा राजा है अपना स्वाभिमान अरे रोक है इस मूर्ख का पता दूंगा मेरा राजा है महान ना 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 na 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 मेरा राजा है महान नाचूंगा पगलों के समा गाऊंगा मेरा राजा है महान नाचूंगा पगलों के समा अरे गाऊंगा मेरा राजा है महान नाचूंगा पगलों के समा अरे गाऊंगा मेरा राजा है महान అందరూ చేస్తుంటే మేము మాత్రం కుదురుగా ఉంటామా? హెబ్బే అస్సలు ఉన్నాం. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, దిస్ రెడ్ హ్యాడ్ గర్ల్ యూనో మేఘన నాకంటే పెద్దది, మా అక్క అవుతుంది. కానీ నాతో కలిసి అల్లరి చేస్తుంది, అందరినీ నవ్విస్తుంది. ముఖ్యంగా నాతో ఇలా ఆడుకుంటుంది అనమాట. సూపర్గా ఉంటుంది. మేము మా వైపు తప్ప ఎవరి వైపు ఇంత జాలీగా ఎంజాయ్ చేయలేము కూడా. మీ లైఫ్లో కూడా ఇలాంటి బర్త్డే ఉంటే కామెంట్ చేసేయండి. కుదిరితే ట్యాగ్ చేసేయండి. చూసేయండి.
होश में ना रहूंगा मेरा राजा है महान नाचूंगा गाऊंगा पगलों के सामान అసలు గుంపులో డ్యాన్స్ వేస్తే ఆ ఫీలే వేరు కదా. నాకు ఇండివిజువల్గా వచ్చి డ్యాన్స్ కంటే ఈ వెనకాల కూర్చొని వేసే డ్యాన్స్ ఉంటాయి చూడండి, ఆ వైబే పిక్చర్ సూపర్గా ఉంటుంది. యాక్చువల్లీ ఎందుకు ఇలా చెప్తున్నానంటే నేను ఆ ప్రాప్తికి చెందిన దాన్ని. ఇలా ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి లేట్ చేయకుండా. ఇంపార్టెంట్ పార్ట్ కేక్ కటింగ్. మా చర్చ్లో మాతో పాటు ఇంకా ఇద్దరు కూడా కేక్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు మా ముగ్గురికి కేక్ కటింగ్ చేస్తారన్నమాట సంబరంగా. అందరం కలిసి చేస్తాం. మాదైతే కేక్ స్పాన్సర్ మా అక్క. సో స్వీట్ కదా. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల సంవత్సరాలెన్నో జరుగుచున్నను. నూతన పరచుము నా సమస్తము, సంవత్సరాలెన్నో జరుగుచున్నను. నా సమస్తము పాతవి గతించిపోవును, సమస్తం నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. పాతవి గతించిపోవును, సమస్తం నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. మా డాడీ సంపతోనే నాప్కిన్ తీసుకుని తుడిచేస్తున్నారు. ఏం డాడీ అన్నయ్య నాప్కిన్ తో తుడిచేస్తున్నారంటే ఏం కాదులే మా నాన్నయ్య కదా అంటున్నారు. న్యూ ఇయర్ స్వీట్నెస్ అన్నయ్యతో షేర్ చేసుకున్నాం, ఫ్యామిలీతో షేర్ చేసుకున్నాం. మా మేఘన లేకపోతే ఎలా, పిలిచేసాం వచ్చేయమని. వచ్చేస్తుంది, ఏది పాటికి వచ్చేయాలే, వచ్చేసింది. నేను దొరికిందే సందు క్రీమ్ అంతా దాని మొహాన్ని పూసేద్దామని తీసేసుకున్నాను. అయిపోయింది. అయ్యా ముందు పిలిచిన వాళ్ళకి పెట్టాలి కదా, అది చూడండి. అయిపోయిందండి. ప్రతి ఉదయాన్ని వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో. తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిలా చేసినావు, నీకే స్తోత్రము. తరములలో ఇలా దానికి రాసిన పాపానికి రాసింది కూడా నేనే క్లీన్ చేయాలి. కానీ ఏ మాటకి ఆ మాట, ఆ మేఘన అనే మనిషి లేకపోతే నేను న్యూ ఇయర్ ఇంత బాగా ఎంజాయ్ చేయలేనేమో అనిపించింది. మేము 31st నైట్ అలా చర్చ్లో సెలబ్రేట్ చేసుకుని ఇంటికి వచ్చేపాటికి దీపిక అక్క పాపం చాలా ఓపిక చేసుకొని అలా న్యూ ఇయర్ విషెస్ రాసిందండి. సో స్వీట్ కదా. అండ్ వాళ్ళు గుమ్మం ముందు కూడా రాసింది, చాలా బాగుంది. థ్యాంక్ యూ అక్క. వీళ్ళందరూ మా డాడీ ట్యూషన్ స్టూడెంట్స్ అనమాట. మాతో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చారు. చాలా మంచి పిల్లలు. వీడు కోతి ఫెలో గణేష్ గాడు, వాడు మా చైనా పనవ్.
కేక్ కట్ చేస్తున్నాడు కదా, వాడు వరుణ్ 10th చదువుతున్నాడు అనమాట. వాడి కోసం ప్రేయర్ చేయండి మంచి మార్క్స్ రావాలి అని. సో మేమందరం ఇలా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాం ఇంటి దగ్గర కూడా. నేను అక్కడ ఏదో తెగ వీడియో తీసేస్తాను. చూశారుగా, ఇది మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మీరు ఎలా ఎంజాయ్ చేశారో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ద పీపుల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ గైస్.